కోడి వెంకటకృష్ణ గారు చేయని ఆర్టిస్ట్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసి. అన్ని సినిమాలు అందరితో ఆయన పనిచేశారు. చేశారు. శోభన్ బాబు గారిని కలిసే అవకాశం వచ్చిందండి? శోభన్ బాబు గారు అదే మా గురుగారు చేశారు కదండి. శోభన్ బాబు గారితో ఆస్తిమూరుడు, ఆశబారుడు అలాంటి పిక్చర్స్ చేసినప్పుడు ఆ పిక్చర్ నేను చేయలేదు కానీ షూటింగ్కి వెళ్తాం కదా. అవును, జనరల్ గా ఇప్పుడు డైరెక్టర్ గారు ఏ పిక్చర్ చేసినా ఇంకో పిక్చర్ ఏదో సిట్టింగ్స్ కను దానికో ఆ లొకేషన్కి రమ్మంటారు. ఇప్పుడు అప్పుడు ఇంకో ఏదైనా సినిమా కొత్తగా స్టార్ట్ అయ్యేది ఉంటుందండి. ఆ స్టార్ట్ అయ్యేది ఓ పక్కన స్టోరీ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, లొకేషన్కి రమ్మంటారు. ఆ షార్ట్ గ్యాప్లో ఏమనుకున్నారు ఇవాళ అంటే మనం చెప్పడం, ఆయన ఇలా కాదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందుకని మేము పర్టికులర్గా మా బ్యాచ్ పనిచేసే సినిమా కాకపోయినా ఆయన షూటింగ్ ఏది జరుగుతుంటే దానికి షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అలా ఆస్తిమూరుడు ఆశబారుడు అనే పిక్చర్ జరుగుతున్నప్పుడు శోభన్ బాబు గారు దీనికి వెళ్ళామండి. ఇక్కడే హైదరాబాద్లో జరుగుతూ ఉంది, సురేష్ స్టూడియోలో. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి అన్ని పక్క నుండి వినేవాడిని అండి. అవునా?